నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. వైసీపీ ముఖ్య నేతలతో సీఎం వైఎస్ జగన్ అత్యవసరంగా సమావేశమయ్యారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ మీటింగ్కు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి సిబిఐ విచారణ రేపటికి వాయిదా వేసింది. ఇందుకు సంబంధించి నోటీసును అవినాష్ రెడ్డికి అందజేశారు. రేపు ఉదయం 10 గంటలకు 30 నిమిషాలకు హాజరు కావాల్సిందిగా సూచించారు. నిషేధిత మావోయిస్టు పార్టీ పలు డిమాండ్లతో ఒక వీడియో విడుదల చేశారు. 42 ఏళ్ల ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తిని సమరోత్సవాహంతో జరపాలని, ఆదివాసీ స్వయం ప్రతిపత్రికై మిలిటెంట్ ఉద్యమాలను నిర్మించాలన్నారు. ముక్కుపచ్చలారని చిన్నారుల జీవితాలతో ఆటలు ఆడుతున్న ఐస్ క్రీం ముఠా తయారీ కేంద్రాలపై పేట్ బషీర్బాద్ పోలీసుల ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. పద్మానగర్ ఫేజ్ 2లో నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల మధ్యలో రహస్యంగా ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఓ ఐస్ క్రీం తయారీ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భద్రాచలం ట్రాఫిక్ ఎస్ఐ విఎన్ రావు ఆధ్వర్యంలో సుమారు 40 వాహనాలను భద్రాచలం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించి తప్పనిసరిగా వాహనాలకు నంబర్ ప్లేట్ తప్పనిసరిగా ఉండాలని, వాహనదారులు హెల్మెట్లు పెట్టుకోవాలని తెలియజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ప్రముఖ న్యాయవాది వడ్డీ నాగేశ్వరరావు అధ్యక్షతన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశం నిర్వహించారు. పుంగనూరు మండలం సింగిరిగుంట పంచాయతీ మార్లపల్లిలోని ఓ ఇంట్లో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. నిరంజన్ అనే వ్యక్తి చనిపోయినట్లు స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు తెలిపారు. దోమల నివారణ కాయిల్ ద్వారా మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. మతి స్థిమితం లేని కారణంగా నిరంజన్ మృతి చెందాడు. ఇంట్లోని వస్తువులు అగ్నికి ఆహుతి అయ్యాయి. మృతదేహాన్ని స్థానిక పోలీసులకు అప్పగించారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలో దేవరకొండ దర్శనానికి వెళ్లి వస్తుండగా కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఉమాపతి అనే వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. మృతుడు అనంతపురం నగరానికి చెందిన విద్యానికేతన్ స్కూల్ కరెస్పాండెంట్గా గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మెదక్ జిల్లా తూప్రాన్లో పోతారం ఆంజనేయులు పాత సామాను దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగసిపడ్డాయి. అగ్నిమాపక యంత్రం సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. విశాఖలో బీఆర్ఎస్ పార్టీ నేతలు నిరసనకు దిగారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాలు కొనసాగుతున్న ఏపీ బీజేపీ నేతలు మద్దతు ప్రకటించకపోవడాన్ని వ్యతిరేకిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. స్టీల్ ప్లాంట్ విషయంలో ఉద్యమాలు జరుగుతున్న నేటికి బీజేపీ నేతలు మద్దతు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులతో కలిసి పోరాటంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. విజయనగరం కలెక్టరేట్లో డీఈఓ ఆఫీస్ వద్ద భారీ నాగుపాము ప్రత్యక్షమైంది. దీంతో అక్కడి సిబ్బంది కంగారుతో పరుగులు తీశారు. స్నేక్ క్యాచర్లు సమాచారం ఇవ్వడంతో అతడు వచ్చి దాన్ని జాగ్రత్తగా బంధించాడు. కాగా ఆ పాము ఎలుకలు మింగడంతో పొట్ట భారమయ్యి కదిలేందుకు ఇబ్బంది పడిందని స్నేక్ క్యాచర్ తెలిపాడు. దాన్ని సురక్షిత ప్రాంతంలో వదిలిపెడతానని తెలిపాడు. హైదరాబాద్కు చెందిన ప్రముఖ మతపెద్ద మౌలానా కుబూల్ పాషా ఖత్తారీ సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. అతను రియాతీ హిలాల్ కమిటీ కన్వీనర్ మరియు సదర్ మజ్లిస్ ఉలేమాయి డక్కన్ కార్యదర్శి, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యుడు. ఆయన వయసు 82 సంవత్సరాలు. కంచన్బాగ్ ఓవైసీ హాస్పిటల్లో మరణించారు. మాజీ మంత్రి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కీలక నేత పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ టీం కలిసింది. ఆయనతో దాదాపు 6 గంటల సేపు చర్చించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరాలని పొంగిలేటిని రాహుల్ టీం కోరింది. తన వర్గానికి 10 స్థానాలను ఇవ్వాలని ఈ సందర్భంగా రాహుల్ను ఆయన కోరారు. వివేకా హత్య కేసులో సిబిఐ తనను అరెస్టు చేయకుండా వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. ఈ బెయిల్ పిటిషన్పై నేటి మధ్యాహ్నం తర్వాత విచారణ చేపట్టి హైకోర్టు ఇరు వర్గాల వాదనలు విన్నది. నారా లోకేష్ పాదయాత్రతో జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి పీలా గోవింద సత్యనారాయణ ఆరోపించారు. అందుకే నారా లోకేష్పై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో దళితులు, బీసీల మధ్య చిచ్చు పెట్టేందుకు సజ్జల భార్గవరెడ్డి కుట్ర పన్నారని ఆరోపించారు. జనగాం జిల్లా కేంద్రంలోని యశ్వంత్పూర్లో ఉన్న క్రీస్తు జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీలో
ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో కాలేజీ బిల్డింగ్ పై నుండి ఆత్మహత్యకు ప్రయత్నం చేసింది. తోటి విద్యార్థులు, కాలేజీ సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. పొన్నూరులో పెన్షన్ల తొలగింపును నిరసిస్తూ టీడీపీ ఆందోళనకు దిగింది. టీడీపీ నేత ధూళిపల్ల నరేంద్ర ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీసులోకి వెళ్లేందుకు కార్యకర్తలు యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విశాఖ చందనోత్సవం ఏర్పాట్ల నేపథ్యంలో అధికారుల ఏర్పాట్లపై చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. చందనోత్సవానికి భక్తులతో పాటు వచ్చే చిన్నారులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారన్న అంశాలపై చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సింహగిరిపై దేవస్థానం అధికారులతో సమీక్ష నిర్వహించారు. వేసవి తాపం నుంచి పోలీసు సిబ్బంది ఉపశమనం పొందేలా తమ వంతు సాయాన్ని అందించేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. మండుటెండలో విధులు నిర్వర్తించే ట్రాఫిక్ పోలీసులకు చల్లని పానీయాలను అందించే కార్యక్రమాన్ని పోలీసు ఉన్నతాధికారుల సమక్షంలో నిర్వహించారు. వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలం పరిధిలోని అంతారం గ్రామంలో తాగునీరు రావడం లేదంటూ మహిళలు ఖాళీ బిందెలతో గ్రామంలో నిరసన చేపట్టారు. గ్రామ సర్పంచ్ కృష్ణను అడిగితే బండబూతులు తిడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అంబేద్కర్ జయంతి రోజున జరిగిన గొడవను ఖండిస్తూ హిందూ సంఘాలు ఆదిలాబాద్ పట్టణ బంద్కు పిలుపునిచ్చాయి. కాగా ఉదయం నుండి పలువురు వ్యాపారస్తులు దుకాణాలను మూసివేయగా మరికొంతమంది దుకాణాలను తెరిచారు. బంద్కు ఎటువంటి అనుమతి లేదని పోలీసు అధికారులు స్పష్టం చేసిన నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. స్థానిక ఇజ్రాయిల్పేటలో ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. దీంతో మహిళలతో సహా 10 మందికి గాయాలయ్యాయి. గ్రామంలోని పోలేరమ్మ ఆలయానికి ముందు కాలనీ పేరిట ఆర్చి నిర్మాణానికి ఏర్పాట్లు చేయడంతో ఈ వివాదం తలెత్తింది.